ఈవీఎంలతో మోసం చేశారంటూ విమర్శల అస్త్రాలు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. ఇందులో కేతిరెడ్డి గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ జనం ముందుకొచ్చి చివరికి ఓటమి పాలైనటువంటి కేతిరెడ్డి తాజాగా ఇదే పాయింట్లని ఓ పవర్ పాయింట్ ప్రజెంట్ చేస్తూ చెప్పుకొచ్చారు. నియోజకవర్గాల్లో పోలైన ఓట్లు ఈవీఎంల ద్వారా లెక్కించిన ఓట్ల భారీ వ్యత్యాసాలు ఉన్నాయన్నారు. కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఇలా జరగలేదని దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈవీఎంల ద్వారా మోసాలు చేసి గెలుపొందారని చెప్పారు. దేశవ్యాప్తంగా 140 నియోజకవర్గాల్లో మోసాలు జరిగినట్టు తెలుస్తోందన్నారు. రాష్ట్రంలో ఒక ప్రణాళిక ప్రకారం కౌంటింగ్ రోజు ఉదయం 10 గంటలకే కూటమి అభ్యర్థులు 120 సీట్లు గెలిచారు, 150 సీట్లు గెలిచారని టీవీలో చూపించారన్నారు. ఇలా చేయడం వల్ల కౌంటింగ్లో ఉన్న వైఎస్ఆర్సీపీ ఏజెంట్ బయటకు వెళ్ళిపోతే అధికారులతో వన్ సైడ్గా చెప్పించుకోవచ్చని పథకం పని అమలు చేసినట్టు తెలుస్తోందని చెప్పారు. తాను ఓడిపోయిన బాధలో మాట్లాడట్లేదని, తాము వేసిన ఓట్లని ఎక్కడికి పోయాయని ప్రజలు అడుగుతున్నారని చెప్పారు. కొత్త ప్రభుత్వానికి 6 నెలల పాటు సమయం ఇవ్వాలని, ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి వాళ్ళు ఏమాత్రం ప్రయత్నిస్తారో వేచి చూడాల్సిన అవసరం ఉందన్నారు. తాను ఓడిన ప్రజల కోసం గొంతు వినిపిస్తానన్నారు. కార్యకర్తలు ఎవరు అధైర్యపడద్దన్నారు. రానున్న రోజులు మంచిగా ఉంటాయని భరోసా ఇచ్చారు.